నేను నర్సారెడ్డితో విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా నర్సారెడ్డి గురించి మాట్లాడుతున్నా. ఇంతమందిలో ఎక్కువ బలైన అంటే అది నేనే. ఏం జరిగింది అనేది ముందు చెప్తా. ఈరోజు ఒకటి ముఖ్యంగా రేవంత్ అన్న గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డైనమిక్ లీడర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, అలాగే మా పెద్దలు గౌరవనీయులు నాకు దైవ సమానులు మైనంపల్లి హనుమంత్ అన్న గారికి, జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటసామన్న గారికి, అలాగే మా మెదక్ జిల్లా రథసారథి, ఆయన పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పెరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కొరకు ఆర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి అంజనేయులు గౌడ్ అన్న గారికి, మా 3 మనవరం మండలానికి జూపల్లి మల్లారెడ్డి గారిని, తూప్రాన్కు నాగలపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని, తూప్రాన్ మున్సిపల్కు గరిగే నరసింహరావు గారిని నియమించినందుకు నిజంగా వాళ్ళకు నేను ఏ విధంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసిన తక్కువ. ఎందుకంటే నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను 30 సంవత్సరాలుగా నేను నా కళ్ళతో చూస్తున్నా. నేను 47 సంవత్సరాలున్నా, 30 సంవత్సరాలుగా నాగులపల్లి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. అలా పెట్టుకొని కూడా ఇదే నర్సారెడ్డి కొరకు 3 నెలలు వాళ్ళ భార్య ఏడ్చింది, నువ్వు ఓపు భర్త పోతే ఏమని అయితే భార్య తిరిగి వస్తుందా? ఈ నర్సారెడ్డి కొరకు తిరిగితే ఈరోజు రత్నాపూర్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి కాదనుకుంది. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన చేయాలి. రెండోది, జూపల్లి మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనవరాబాద్ మండల అధ్యక్షుడు. వారు మేమందరం టీఆర్ఎస్ పార్టీలో ఉండే, నేను టీఆర్ఎస్లోకి ఎందుకు పోయినా అది కూడా చెప్తా. ఆ నిశలు గ్రామాన తిరిగి ఇదే శ్రీనివాస్ గౌడ్ని జెడ్పీటీసీగా పెట్టిండు. ఒక ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో ఎన్నో లక్షలు తన సొంత జేబు నుంచి ఖర్చు పెట్టి ఆ రోజు టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. నర్సారెడ్డి పాదయాత్ర చేస్తే విలేజ్కి అన్నదానం చేసిండు. ముఖ్యంగా ఇంకొక విషయం గ్రహించాలి, కాలాక్కల్ సర్పంచ్గా మల్లారెడ్డి అక్క ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మల్లారెడ్డి టీఆర్ఎస్లోకి వస్తలేడని సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నన్ను పిలిచిండు, మైపాల్ ఇంత కదన్నా మల్లారెడ్డి ఒక సర్పంచే కదా, సీఎం కాన్ఫరెన్స్లో బాగుండదు, పోయి మాట్లాడి తీసుకురా అంటే నేను పోయినా మల్లారెడ్డి ఇంటికి. వచ్చిన అన్న మల్లన్న పోయి అన్న ఎందుకు ఇంకా నీకు పీరియడ్ ఉంది, ఎందుకంటే ఆ రోజు చెప్పిండు, నా ప్రాణం పోయినా టీఆర్ఎస్ పార్టీలోకి రాను, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించిర్రు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కానీ పదవిని తీసుకోనని మిగతా కాలం పదవి చేయలేడు, పార్టీని వదిలేసిన వ్యక్తి మల్లారెడ్డి. ఇవాళ ఎవరు అంటున్నావు? మళ్ళా గరిగే నరసింహరావు. మీరు గ్రహించాలి, భాస్కర్ అన్న నర్సారెడ్డి పోయిన మన ఇంటికి పోయి సీనియర్ కార్యకర్త అన్నారన్న, నువ్వు కష్టపడ్డావు 30 సంవత్సరాలుగా, నేనన్నా టీఆర్ఎస్లో పోయినా కానీ నువ్వు ఓలేవు, నీకు పిఎస్సీ వైస్ చైర్మన్ ఇస్తా, లేకపోతే నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి నేను నామినేషన్ విత్డ్రా చేయించిండు. మరి ఇలా గరిగే నరసింహరావు ఓలంటే ఏం చెప్పాలి? గరిగే నరసింహరావు ఓలంటే ఏం చెప్పాలి? ముఖ్యంగా ఈయన రాపించుకుంటూ పేపర్లు రాలి పెద్దగా ఇన్ఛార్జ్ అంట. నీకు తూముకుంటా ఫ్యామిలీ ఇచ్చిందా ఇన్ఛార్జ్? నర్సారెడ్డి అడుగుతున్నా, తూముకుంటా ఫ్యామిలీ ఇచ్చిందా నీకు ఇన్ఛార్జ్? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నీకు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? అధిష్టానం వర్సెస్ నర్సారెడ్డి. నీకు అంత స్థాయి ఉందా? నీకు డిపాజిట్ వచ్చిందా సార్? ఎల్లయ్య నిలబడి అవే ఓట్లు పడతాయి గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి. మల్లయ్య నిలబడి అవే ఓట్లు పడతాయి. నీకు వచ్చిందా? డిపాజిట్ వచ్చిందా? నీకు డిపాజిట్ వచ్చిందా? ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతులు జోడించి పాదవందనాలు చేస్తున్న నర్సారెడ్డి మాటలు ఇన్ని ప్రశాంతంగా ఉన్న 2 మండలాలను మున్సిపల్ని ఖరాబు చేయకండి దయచేసి. ఇప్పటికే మున్సిపల్ చేజేతులారా పోయింది, మున్సిపల్ చేజేతులారా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. దయచేసి అతని మాటలు నమ్మకండి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు మీరు గుండె మీద చెయ్యి చెప్పండి. రామును హాస్పిటల్ నుండి వచ్చిందా నర్సారెడ్డి? సర్పంచ్, ఉప్పిరెడ్డిపల్లి సర్పంచ్,
నాగరాజ్ ఈ సర్పంచ్ ఎలక్షన్లో నేను చేసినా నర్సారెడ్డి చేసిందా? నాగరాజ్ దండుపల్లి సర్పంచ్ ఎవరు చేశారు? ఆ రోజు నర్సారెడ్డి ఇప్పుడు చెప్పిగా బెంగళూరులో వండుకుంటే ఇదే వెంకటరెడ్డి రేవంత్ అన్నకు చెప్పి రేవంత్ అన్న అన్నాడు, ఆయన ఫోనే కలవది ఎట్లనయ్యా ఆయన ఏం చేస్తారయ్యా అంటే లేదన్నా అదన్నా ఇదన్నా అని చెప్పి బెంగళూరు పోయి వెంకటరెడ్డి తీసుకొని వస్తే మన నాగులపల్లిలో అలా సొంత అత్తమ్మ నిలబడితే ఓడగొట్టడానికి చూసినావు నువ్వు. అలా సొంత అత్తమ్మ నిలబడితే ఓడగొట్టడానికి చూసినావు. నీకేం కావాలి ఆ రోజు? డబ్బులే కావాలి కదా నీకు, వేరే ఏది అవసరం లేదు. నిన్న పెడుతురు ఆయన మనుషులు ఇద్దరు ముగ్గురు. నాది నిన్న నాది ఫోటోలు పెడుతురు టీఆర్ఎస్లో నేను పోయిన ఫోటో. ఇది నర్సారెడ్డి ఫోటో ఎందుకు పెడుతుందంటే నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. నాచారం గుట్టకు వస్తావా, వరగల్ సరస్వతి టెంపుల్కి వస్తావా? నీ ఊళ్ళే నా పిల్లలంటే నా బిడ్డ అమెరికాలో ఉంది, నా కొడుకున్నాడు, నా భార్య ఉంది, ముగ్గురం తడి బట్టలతో వస్తాం బిడ్డ. ఇమాంపూర్ డౌన్లా ఇదే గణపురం భాస్కర్ రెడ్డి అన్న, ఇదే నావలపల్లి వేమారెడ్డి సారు, ఎర్రటి ఎండల కార్యకర్తలు బైక్ల మీద పోతురు. ఎల్లుండి ఎలక్షన్. ఆ రోజు ఏం జరిగింది, దాని తెల్లారు ఏం జరిగింది, కౌంటింగ్ వచ్చిన రాత్రి ఏం జరిగిందో బిడ్డ నాచారమా. వరగల్ సరస్వతి కూడా వస్తా. ఎన్ని డబ్బులు కమ్ముడు పోయినావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవని పోతూ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ అంటే కేసీఆర్ మాట్లాడలే, మైపాల్ వీళ్ళు మాట్లాడలే, వాళ్ళు మాట్లాడలే అని చెప్తూ అలుగుతూ మళ్ళీ మేము వందల కాళ్ళు కార్యకర్తలను పెట్టి తోలుకొస్తే ఇదే మాజీ మంత్రి హరీష్ రావు గజ్వెల్లో వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏమి ఇచ్చినో మాకు తెలుసు. ఇయ్యంగానే రాత్రి వరకు అటు ఇటు తిరిగి రాత్రి మళ్ళీ పోయి ప్రతాప్ రెడ్డి చెప్పాలి ఇవాళ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎన్ని కోట్లు ఇచ్చిండు. ఆయన కోట్లకు అమ్ముడు పోతుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోతుంది. అంటే నువ్వు ఇట్లాంటి ఇటు రావాలి, అట్లాంటి అటు పోవాలి. ఈరోజు ఆయనకు ఒకటే కోపం ఏంది, ఆ రోజు నవంబర్ టీఆర్ఎస్ పార్టీలకు శ్రీనివాస్ రెడ్డి రాలే, నవంబడి మల్లారెడ్డి రాలే, నరసింహరావు రాలే. వీళ్ళకి ఇట్లా పదవులు వస్తాయి బిడ్డ. ఇప్పుడు మాట్లాడుతున్నా బీసీసీ అధ్యక్షుడు నీ 7 మండలాలకు ఇస్తే చెల్తుంది, మా 3 మండలాలకు ఇస్తే చెల్లదా? 2 మండలాలు మున్సిపాల్కి ఇస్తే నీ తుమ్ముకుంటే అయ్యా జాగిరా ఇది, జాగిరా ఇది. మేము ఆస్తులు కోల్పోయినాం, ఆరోగ్యం కోల్పోయినాం, డబ్బులు కోల్పోయినాం, మీ ఎంబడి అనుక్షణం తిరిగినాం. నువ్వు రాత్రి అమ్ముడు పోతే నీ కొరకు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం, లేకపోతే కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదులుతోలం కాదు. ఈరోజు చెప్తున్నా నా పిల్లల సాక్షి, ₹1 కూడా నేను టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఆ రోజు తీసుకోలే, ₹1 కూడా తీసుకోలే. నర్సారెడ్డి ఆర్డర్ ఇస్తే నేను ముందుకు పోయినా. చాలా చెప్పేది ఉంది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి రాళ్లతో కొడతారు. ఎందుకంటే నేను ప్రామిస్ చెప్తున్నా, మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను అయ్యప్ప మాలేస్తా, అయ్యప్ప పొట్టేసి చెప్తున్నా. అందరూ ఎండల మీద తిరుగుతున్నారు బైకులు వేసుకొని. ఈ మోసగాడు ఆడ బేరం చేస్తుండు, ఈ మోసగాడు ఆడ బేరం చేస్తాడు. కాంగ్రెస్ పార్టీని నిలువెత్తున రాత్రి అమ్మేసిండు. అప్పుడు ఎందుకు జైన్ కాలే రాత్రి అంటే ఈ రాత్రి టీఆర్ఎస్లో జైన్ అయితే ప్రతాప్ రెడ్డి గెలుస్తాడు అనేది సర్వే వచ్చింది కాబట్టి జైన్ కాలేడు. నాతో నీకేందా పోటీ? నేను ఇప్పుడు కూడా నువ్వే నాకన్నా పెద్దోనే అనుకుంటా. ఈరోజు కూడా నువ్వు నన్ను ఆలోచన చేసి వాని ముంగట వీని ముంగట మైపాల్ ఫోన్ చేస్తుండవు, నేను ఫోన్ ఎత్తలేనని చెప్తున్నావు. అవి బరాబర్ చేసిన, బరాబర్ నర్సారెడ్డికి ఫోన్ చేసిన. టీఆర్ఎస్ వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టిరు వరగల్ చౌరస్తా మీద అని తెలిస్తే మా గురువు నా దేవుడు మైనంపల్లి హనుమంతనే చెప్పిండు, నీకు అన్న అయినా నీకు పెద్ద మనిషి ఫోన్ చేయాలి, నువ్వు అవసరం అనుకుంటే ఆయన రమ్మంటే 1000 మందిని తీసుకొని నర్సారెడ్డి ఇంటికి అని చెప్తే ఆయన ఏం చేస్తాడు, నేను అంబేద్కర్ జయంతికి తూప్రాన్ వస్తే నా ఎంబడి ఫోటో దిగిన ఉమర్కు డాగేస్తాడు. ఉమర్ నాగరాజ్ గౌడ్ ఫోటో ఆయనకు డాగేస్తాడు, నారాయణ సేటుకు డాగేస్తాడు. మైపాల్ రెడ్డి ఎవడు? అయ్యా జాగిరా తూప్రాన్, అయ్యా జాగిరా తూప్రాన్ కాదు, గజ్వెల్లో కూడా తిరుగుతా, మహబూబ్నగర్లో కూడా తిరుగుతా, మహారాష్ట్రలో కూడా తిరుగుతా. హక్కున్నది కదా మనిషి తిరగనీకి. మైపాల్ రెడ్డి ఎట్లా వస్తాడు తూప్రాన్లా? తూప్రాన్ అయ్యా జాగిరా, తూప్రాన్ రాకపోతే ఎడికి రావాలి? నేను ఎడికి రావాలి? మేమేమో అవిశ్వాసం పెట్టాలి మున్సిపల్ చైర్మన్ మీద, రవీందర్ గౌడ్ మీద. ఈయనేమో బేరం చేస్తాడు, సిగ్గులేదా? రవీందర్ గౌడ్ చెప్పింది కదా మొన్న, వరగల్ సరస్వతి గుడికి రాని డబ్బులు తీసుకోలేని ప్రమాణం చేయమన్నాడు కదా, చేసావు నీ ముఖానికి. అంటే మేమేమో కొట్లాడాలి. ఇదే వెంకటరెడ్డి నేను హనుమంతన్నని బతలాడి, కొండలన్నని బతలాడి ఎమ్మెల్సీని తీసుకొచ్చినాం. మీ అందరికి తెలుసు ఎమ్మెల్సీ హరీష్ రావు రైట్ హ్యాండ్. నేను తీసుకురాకపోతే మా పరిస్థితి ఏంది? ఈడ బేరం చేసుకుంటావు, ఈడ బేరం చేస్తావు, 2 ప్లేస్లలో బేరం చేస్తావు. అంటే మేము పిచ్చివాళ్ళం. అందరిని ముందే కాశీలా శివాలయం మీద ఒట్టు తినిపించింది. ఎందుకంటే ఓటు దాటిపోవద్దు కదా. వీడికి వచ్చినాక పెయింటర్ సీన్ కావాలంటే అందరు కౌన్సిలర్ మైపాలు ఏమన్నా ఇట్లానే మన మామిళ్ళ కృష్ణతో అయిపోయిన డీలు ఆయనకు చేయాలంటారు. ఏం చేసినావు నాకు తెలుసు బిడ్డ.
నేను ఎవ్వరు నెంబడున్నా ఒకటే తిరుంటా. ఇలా మైనంపల్లితో ఉంటా సస్సా కూడా మైనంపల్లి గురించి. నీ లెక్క గేమ్ చెప్తున్నా ఇంత ఉంటాయినా పదవులు ఆశ లేదని. మాకు కూడా ఆశ లేదు రాబాయి పదవి. మేము మస్తు కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ కొరకు ఆస్తులు అమ్ముకున్నాం, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకున్నాం, పుట్లాడినాం. నర్సారెడ్డికి ఎమ్మెల్యే గెలిచే సాయ ఆ రోజు ఎక్కడ పోయినా మా యువత వందల బండ్లు వేసుకొని తిరిగినాం. ఆయన వెనుక ఏ ప్రతాపన్న వస్తే యూత్ ఉంటుంది, నర్సారెడ్డి వస్తే ముసలోళ్ళు ఉంటారు అంటే గ్రామాన తిరిగినాం. నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీకు స్థాయి లేదు. పీసీసీ గురించి మాట్లాడే స్థాయారా నీది? పీసీసీ గురించి మాట్లాడుతున్నావు. మహేష్ కుమార్ గౌడ్ అని అంత అడిగే స్థాయి అనేది. అంటే నీకు 7 మండలాలకు ఇస్తే మహేష్ కుమార్ గౌడ్ అన్న ఒక లెక్క, ఈ 3 మండలాలకు ఇస్తే ఒక లెక్కనా? స్థాయిని మనిషి మాట్లాడుతున్నావు. బిడ్డ రేవంత్ అన్న గురించి కూడా గజ్వేల్ ఒకసారి మాట్లాడిన వీడియో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సుప్రీం నేనే అని. రేవంత్ అన్న గురించి కానీ పీసీ గురించి మాట్లాడితే మా మల్లన్న చేసిన పని చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా గమనించాలి, నర్సారెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తాడు. ఎందుకంటే ఆయన బాధ ఏముందంటే, నేను యాక్చువల్గా మాట్లాడొద్దు అనుకుంటున్నా, మాట్లాడేస్తుందిగా. ఈ 3 పదవులు ఎందుకు బాధపడుతుండు? ఇది ముట్టలే. ఒక పాయింట్ అయితే రేపో ఎల్లుండో నెలకో సంవత్సరానికో 2 సంవత్సరాలు మళ్ళీ అమ్ముతాడు కేసీఆర్కు. గంప గుత్తగా అమ్మినప్పుడు వీళ్ళు ఓరు కదా, చెప్పుకోనీకు ఉండాలి కదా. మరి ఇందరు మండల పార్టీ ప్రెసిడెంట్లు వచ్చారు, నాకు వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఎందుకని నీకు ఇంత నొప్పి? కష్టపడ్డోళ్ళకి ఇచ్చిరుగా. నువ్వు వాళ్ళు 30 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ కండువాల మెడలో ఇవ్వబెట్టు. టీఆర్ఎస్ కండువ కానీ, బీజేపీ కండువ కానీ, సిపిఐ కండువ కానీ వాళ్ళ మెడలో ఇవ్వబెట్టు. నువ్వన్నా రాత్రి చేంజ్ అవుతావు, రోడ్ డెవలప్ చైర్మన్ అవుతావు. రాత్రి చేంజ్ అవుతావు, 10 కోట్లు కార్యకర్తలు బలి కావాలి. ఈరోజు అంజనేయులు గౌడ్కు నీకు స్థాయి. అంజనేయులు గౌడ్ బై బర్త్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కష్టజీవి అయినా. వీధోడు ఉండడానికి ఇల్లు లేదు, కిరాయింట్లు ఉంటున్నాడు. వీళ్ళకి మోసం చేయాలి, వసూలు చేయాలంటే రాత్రి వరకు 4 బిల్డింగ్లు ఉంటాడు. కొన్నాడా? వీళ్ళు ఎక్కువ పైసలు ఇచ్చిరా? రూపాయనా మీరు ఇచ్చిరా? ఈరోజు మా దగ్గరకు వస్తే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తారు, నీకు రేపు వర్కులు ఇయ్యం. నీ అయ్యా జాగిరా కాంగ్రెస్ పార్టీ, నువ్వు వర్కులు ఇయ్యనీకి రేవంత్ అన్నతో కొట్లాడతాం, పీసీసీతో కొట్లాడతాం, హనుమంత్ అన్నతో కొట్లాడతా. అవసరం వస్తే హనుమంత్ అన్నతోని నా ఎమ్మడున్న సర్పంచ్ల గ్రామాన 5 నుంచి 10 లక్షలు మా సొంత నిధులు కూడా ఇస్తామని తెలియదు. ఒక్కరోజు ఒక్క దగ్గర గజ్వేల్ నియోజకవర్గంలో నేను ఒక్క సేవ చేసినావా? ఇప్పుడు చచ్చిపోతే 5,000 ఇచ్చినావా? పెళ్ళైతే ఒక పుస్తమాటలు ఇచ్చినావా? ఒక 10,000 ఇచ్చినావా? ఈ ముఖానికి హాస్పిటల్లో పోయి ఉన్నారు, పరామర్శించి డబ్బులు ఇచ్చినావా? రూపాయి ఇవ్వలేవు. అంటే మైపాల్ రెడ్డి ఎంత టీఆర్ఎస్లో పోయినా పోయి బరాబర్ చెప్తున్నా. నర్సారెడ్డి అమ్ముడు పోతే నేను టీఆర్ఎస్లో పోయినా. ఆ అమ్ముడు పోయిన సంఘటన కూడా చెప్తున్నా పత్రికా విలేకరులకు. ఎందుకంటే స్టోరీ పెద్దగా ఉంటుంది, ఏం జరిగిందో సినిమా స్టోరీ కన్నా పెద్దగా ఉంది. వీడు ఎంత గ్యామ్లర్ అంటే ఈయన పిచ్చోలని చేస్తాడు మొత్తం. గణపూర్ భాస్కర్ ఉన్నాడు పాపం, జెడ్పీటీసీ ఉండే. అయ్యి అట్లా కాదంటే నేను ఇన్నలే ఆ రోజు. ఇట్లనే అన్న, ఎందుకంటే వాళ్ళని బేరం చేసిన వ్యక్తి కూడా ఈయన ఆ రోజు. అన్ని రకాలుగా బేరం చేస్తాడు, అన్ని రకాలుగా ఆయననే తప్పుదోవలు పోతాడు, మళ్ళీ అందరి గురించి మాట్లాడతాడు. ఎవరికి ఈరోజు సరే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చింది ఒప్పుట, వాళ్ళు ఇచ్చిన డైరెక్టర్లు 5-6 మంది సీనియర్లు ఉన్నారు కదా. సరే వీళ్ళకి ఇయ్యాలని నీకు నచ్చలే. అలా 5-6 మంది డైరెక్టర్లు అయితే సీనియర్లు ఉన్నారు కదా, 30 నుంచి వీళ్ళ లెక్క కొట్లాన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకు వెళ్ళావా చైర్మన్? మరి నువ్వు ఆ డైరెక్టర్లకు ఎందుకు ఇవ్వలే చైర్మన్? వాళ్ళ డబ్బులు లేవనే కదా నువ్వు చైర్మన్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి సుప్రీమా? గజ్వేల్ నేను సుప్రీం అంటావు. రేవంత్ రెడ్డి లేని నువ్వేడవే? డిపాజిట్ రాలే నీకు? 22,000 ఓట్లు పడ్డాయి. చెప్పుడే సిగ్గుపోతుంది బాధ్యం కాంగ్రెస్ గురించి. నువ్వు మాట్లాడుతున్నావు పెద్దగా. అంటే నువ్వు ఎక్కడ అమ్ముడు పోతే అక్కడ చూపితే మేము రావాలి. ఇక మేము రానుడంతా పగనా? ఆవు బరాబర్ ఒక ఊళ్ళే సర్పంచ్ ఎలక్షన్లు అన్నప్పుడు వ్యక్తులను బట్టి గెలుస్తారు. ఆయన ఊళ్ళో ఉడిపోవచ్చు, దాని అవసరమా నీకు మాట్లాడడం? నీ ఊళ్ళో గెలిచిండు. మరి నువ్వు ఎమ్మెల్యే ఉండగా శ్రీనివాస్ రెడ్డి గెలిచిండు, బాంబుల శ్రీనివాస్ రెడ్డి గెలిచిండు. నువ్వు ఎమ్మెల్యే ఉండగా గెలిచిండు. మొన్న నాగరాజు గెలిచిండు, 580 ఓట్ల మెజార్టీతో గెలిచిండు నాగరాజు. ఆయన ఊళ్ళంతా 12 ఓట్లతో ఓడిపోయిండు పాపం. ఆయన ఆర్థికంగా నష్టపోయిండు, హాస్పిటల్లో కొన్ని తిరిగిండు, డబ్బులు లేవు, వాళ్ళ రిజర్వేషన్ వచ్చింది, క్యాండిడేట్ పెట్టుకున్నాడు, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టిండు. నువ్వు ఇన్ఛార్జిగా పనిపోయినండి మరి పైసలు. నువ్వు ఎల్పిఐ చేత కాదు శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడే సాయాన్ని ఇది. శ్రీనివాస్ రెడ్డి స్టిల్ నవ్వు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నీ లెక్క టీఆర్ఎస్లకు ఎక్కడ అమ్ముడు పోతే అక్కడ. నీ అదృష్టం ఉండే భాస్కర్ అని చెప్పినట్టు మాజీ ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ఏదో టికెట్ వచ్చింది, నిలబడ్డావు.
మళ్ళీ అమ్ముడు పోయినావు, ఈటల అందరికి అమ్ముడు పోయినావు, కేసీఆర్కి అమ్ముడు పోయినావు, కడుపు నిండా పైసలు సంపాదించినావు. మళ్ళీ ఈరోజు అందరికి కరుడు గంట కాంగ్రెస్ కార్యకర్తలు ఎంబడి ఎవరో రాలేదు, వాళ్ళు ఎంబడి కర్కశాత్మక చర్యలకు పాల్గొంటున్నారు. ఇంకొకటి చెప్పాలి కానీ ఫైనల్గా చెప్తున్నా, గడికి ప్రామిస్ చేస్తున్నాను కానీ ఇప్పుడు కూడా చేస్తున్నాను. నా గ్రంథాలయ చైర్మన్ విషయంలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం కూడా నర్సారెడ్డిని కానీ అధిష్టానం తప్పు పట్టాను. ఎందుకంటే నాకన్నా సీనియర్ సుహాసిని రెడ్డి అక్క నాకన్నా ముందు కాంగ్రెస్లో ఉన్నదమ్మ ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచింది. అక్కకి ఇస్తే నేను సంతోషపడ్డా. ఈయన చెప్తుంటాడు ఆ గ్రంథాలయ చైర్మన్ ఇలా ఎట్లా చేస్తున్నాను. గ్రంథాలయ చైర్మన్ అనేది నాకు వచ్చిన మా అక్కకు వచ్చిన ఒకటే. నా అదృష్టం ఉంటే నీలేక మోసం చేస్తాను కాబట్టి చెయ్యను, కాబట్టి నీలేక మోసం చెయ్యను కాబట్టి నేను కరుడు కట్టి కన్న తల్లి పాలు దాగి కన్న తల్లి రొమ్ములు గుద్దనేను. నర్సారెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పటికే చాలాసార్లు రొమ్ములు గుద్దినావు, కన్న తల్లిని రొమ్ములు గుద్దుతున్నావు. నీకు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉసురుముడుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఖబర్దార్ నర్సారెడ్డి. రేవంత్ అన్న గురించి కానీ మహేష్ కుమార్ గౌడ్ అన్న గురించి కానీ పిచ్చి పిచ్చి పేలాపలు పలుకుతే ఇక్కడ తిరగనీయమని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా పిసిసి అధ్యక్షులు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు గత దాదాపు 6 నెలల నుండి మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ లోపల ఏం జరుగుతుంది, పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఏ విధంగా ఇస్తున్నారని కూలంకషంగా చర్చించి ఆయన పరిశీలించి నిన్న దాదాపు 24 గంటల క్రింద తూప్రాన్ మండలాధ్యక్షుడు, మనోరాబాద్ మండలాధ్యక్షుడు, తూప్రాన్ టౌన్ అధ్యక్షుడిని అతను ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన డిక్లేర్ చేసిండు. తూప్రాన్ మండల అధ్యక్షుడు నాలుపల్లి శ్రీనివాసరెడ్డి గారిని, మనోరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా చుప్పల్లి మల్లారెడ్డి గారిని, అలాగే తూప్రాన్ టౌన్ అధ్యక్షుడిగా నరసింహరావు గారిని అతను నియమించిండు. ఆ పట్టణ ఉందా యారు చేలు సౌండ్ అవుతాను ఒకసారి సెట్ గారు కూర్చోండి. జరిగిన ఓన్లీ 12 గంటల్లో మన గజ్వేల్ ఇన్ఛార్జ్ అయిన నర్సారెడ్డి గారు ఇలా తూప్రాన్ పర్యటనకు వచ్చిండు. వచ్చి వాళ్ళు ఎంబడి ఎవరు ఉంచుకున్నారా అంటే గత 6 నెలల నుండి టీఆర్ఎస్లో అంతకుముందు దాదాపు 10 ఏళ్ళు టీఆర్ఎస్లో పదవులు అనుభవించి రియల్ ఎస్టేట్ దందాలు చేసి, క్రషర్ దందాలు చేసి, డబ్బులు సంపాదించి మళ్ళీ రూలింగ్లోకి రాగానే వాటిని కాపాడుకోవడానికి ఎంపీ ఎలక్షన్లు అయినాక 6 నెలల ముందు నర్సారెడ్డి ద్వారా మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లను వెంబడేసుకొని ఈయన మళ్ళీ ఆయన ఏమంటాడు, ప్రెస్ మీట్ పెట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు నియమించిన అభ్యర్థులు చెల్లరు. ఆయన పిసిసి అధ్యక్షుడు, మా కాంగ్రెస్కు పిసిసి అధ్యక్షుడు. ఆయన బై బర్త్ కాంగ్రెస్, దాకా కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు. మేమందరం కూడా మా 4 ఫాదర్స్ కాంగ్రెస్, మేము కాంగ్రెస్, రేపు మేము సచ్చేది కూడా కాంగ్రెస్ కన్నా కప్పులు చచ్చిపోతాం. వీళ్ళ లెక్క మాది కల్తీ కాంగ్రెస్ కాదు, మాది కల్తీ బ్లడ్ కాదు, ఓన్లీ కాంగ్రెస్ బ్లడ్. నిన్న మా మహేష్ కుమార్ గౌడ్ నియమించిన మండలాధ్యక్షులట చిల్లరట, ఓన్లీ నర్సారెడ్డి గారు ఇలాకనట. ఇది నర్సారెడ్డి గారు ఏది చెప్తే అది శిలాశాసనం అట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, ఏం లేదు, ఓన్లీ నర్సారెడ్డి గారు చెప్పింది చేస్తారట. ఇక్కడ ఆయన నియమించిన అభ్యర్థులే కిందనే పనిచేస్తారట. ఆయన పిసిసి అధ్యక్షుడు గారి కింద పనిచేయడట. గజ్వేల్లా పిసిసి అధ్యక్షుని ఆదేశాలు చెల్లవట. మరి నాకైతే అర్థమైతే మా రేవంత్ రెడ్డి రేపు పొద్దున ఈ విషయాన్ని మా పిసిసి గారికి, మా రేవంత్ అన్న గారికి అడుగుతాం. మరి అన్న మీ ఆదేశాలు కూడా చెల్లిస్తే మరి మమ్మల్ని ఎవరు కాపాడుతారు? పిసిసి ఆదేశాల వరకే మేము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. మేము ఆయన లెక్క హోటల్లో పెట్టి మా రియల్ ఎస్టేట్ బ్రోకర్లను టీఆర్ఎస్లను పక్కన పెడతలేము. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు వివరణ ఇచ్చుకుంటున్నాము. ఎందుకు పబ్లిక్ ఈ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే వ్యక్తులను ఎవరైతే చేరదీస్తున్నారో వాళ్ళ గుణపాఠం చెప్పండి. మాకు పిసిసి అధ్యక్షుడు ఆదేశాలు ఇస్తే వాళ్ళ ఆదేశాల ప్రకారం మీకు మీటింగ్ పెడుతున్నాం, ఈ ప్రెస్ మీట్ పెట్టినాము. తూప్రాన్ అధ్యక్షుడు నియమించిన నావలపల్లి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఫాదర్ ఎక్స్ ఉప సర్పంచ్ కాంగ్రెస్ నుండి. ఆయన చచ్చిపోయేదాకా కాంగ్రెస్ కండుతో చచ్చిపోయాడు.
ఈ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా గత నీ ఎలక్షన్లోనే 24 మన 23 ఎలక్షన్లలో నీ కోసం పనిచేసి ఆయన లివర్ పాడు చేసుకొని దాదాపు 45 లక్షల ఖర్చుతో ఆపరేషన్ చేసుకొని బెడ్ మీద ఉంటే కనీసం ఒక్కనాడు వచ్చి నువ్వు పరామర్శించిన పాపన పోలేదు. అతను కాంగ్రెస్ కాదన్నట్టు నువ్వు ఇలా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు నర్సారెడ్డి గారు? మీరు నర్సింగ్రావు తూప్రాన్ టౌన్ అధ్యక్షుడిగా నియమించిన నర్సింగ్రావు గారు టీఆర్ఎస్లోకి పోయినా మీ ఎంబడి రాలేదన్న కక్షతోనే కదా ఇప్పుడు ఆయన కింద పనిచేయ అంటున్నావు. జూపల్లి మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి నీ పాదయాత్రకు ఏం చేసిండు? నువ్వు తిరిగితే మనోరాబాద్లో నువ్వు చేసిన ప్రతి కార్యక్రమానికి ఫైనాన్స్ సపోర్ట్ చేసింది మల్లారెడ్డి గారు, కాంగ్రెస్ నిలబెట్టింది మల్లారెడ్డి గారు. ఇదే విషయాన్ని మా పిసిసి అధ్యక్షులు గారు ఎవరైతే కాంగ్రెస్ సపోర్ట్ చేసారో గత 15 ఏళ్ళ ఎవరైతే ఆడుకోరు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే ఇప్పటి నుండి పదవులు ఇస్తాం. పీసీ నామినేటెడ్ పదవులు కాదు, పార్టీ పదవులు కూడా నామినేటెడ్. రేపు వచ్చే పిసిసి పిఎస్సిఎస్ అధ్యక్షుడైనా నాచారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఏదైనా కరడు కట్టిన కాంగ్రెస్ పదవులకి ఇస్తామని డిక్లేర్ చేసి ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తోని ఈ పదవులు ప్రకటించిండు. ఆషామాషిగా ప్రకటించలే. వీళ్ళు వీళ్ళు పైసలు ఇచ్చేటోళ్ళు కాదు కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర పైసలు లేవు, పైసల కమ్ముడు పోయే రకాలు కాదు. వీళ్ళు గతం నుండి కాంగ్రెస్ చేసిరు కాబట్టి వాళ్ళని వద్దందామా? నర్సారెడ్డి గారు, నీకు డబ్బులు సమర్పించుకుంటేనే పదవులు ఉంటాయా? అంటే కాంగ్రెస్ పని చేస్తే పదవులు కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, గత 20 ఏళ్ళ పార్టీకి పని చేసిన కాంగ్రెస్ నాయకులకు నువ్వు పదవులు ఇవ్వవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు గత 15 ఏళ్ళకోలే కేసులు ఎదుర్కొని టీఆర్ఎస్ వల్ల పెట్టిన కేసులు ఎదుర్కొని వాళ్ళ ఎంబడి వాళ్ళు పెట్టిన బాధలు భరించలేక ఉన్న ఆస్తులు అమ్ముకొని నువ్వు ఎప్పుడైతే 2014లో గంప గుర్తుగా మా కాంగ్రెస్ పార్టీని అమ్మేసి టీఆర్ఎస్లోకి పోయినావో అప్పటి నుండి 2019 దాకా మేము మా సొంత ఆస్తులు అమ్ముకొని కాంగ్రెస్ పార్టీని గజ్వేల్ కాంగ్రెస్లో కాపాడినాం. కాడికి అప్పుడు మా డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలు సునీతారెడ్డి గారు వస్తే ఈ ఎలక్షన్ రెడ్డి అప్పుడున్న ఈ టీఆర్ఎస్ నాయకుడు ఎలక్షన్ రెడ్డి మేము ఆమెను అరెస్ట్ చేస్తే మేము నేషనల్ హైవే మీద రాస్తారోక ఇస్తే మా మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి కేసులు పెట్టించి నేను నిన్న మాట్లాడిన మా నర్సారెడ్డి పక్కన నిలబడి మాట్లాడిన ఎలక్షన్ రెడ్డి మా మీద కేసులు పెట్టిస్తే మమ్మల్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చేసి దాదాపు 4 ఏళ్ళకోలే కేసులు తిరుగుతున్నాం. ఇప్పటికి తిరుగుతున్నాం అదే కేసుల మీద. మా మీద ఎన్ని కేసులు పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు? నర్సారెడ్డి గారు నీళ్ళక మేము పోయే టీఆర్ఎస్లకు వేరే పార్టీలకు వేస్తాం మీద కేసులు పెట్టకపోదురేమో, మేము వీళ్ళక పార్టీలు చేంజ్ చేస్తాం మీద కేసులు పెట్టకపోదురేమో. కానీ మేము కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేసినాం, కాంగ్రెస్ పార్టీ రక్తంతో పనిచేసినాం కాబట్టి వీళ్ళు సచ్చినా మారారు అని చెప్పి కేసులు పెట్టిరు. అది తప్ప. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక మా బతుకులు మారుతాయేమో, కాంగ్రెస్ నాయకులకు మేము మా చెమటలు వచ్చినాము, మా రక్తం వచ్చినాము, మాకు పదవులు వస్తాయేమో, నామినేటెడ్ పదవులు వస్తాయేమో, పార్టీ పదవులు వస్తాయేమో అని ఆశపడ్డ ప్రతి కార్యకర్తను నువ్వు మోసం చేసినావు. ఏ ఒక్క అసలైన కార్యకర్త పదవి ఇచ్చినావు? నువ్వు మార్కెట్ కమిటీలు ఏం చేసినావు? ఎన్నడొచ్చినావు మార్కెట్? 2018లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో సీఎం మా కేసీఆర్ సీఎం ఉండగా తూప్రాన్ మా ఎంపీపీని తీసుకొచ్చినాం మేము కాంగ్రెస్ కార్యకర్తలం. మా చెమటోడ్చి మేము అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ఆ సీఎం కాన్స్టిట్యూన్సీలో స్టేట్లో ఎక్కడ కూడా ఏ స్టేట్లో సీఎం కాన్స్టిట్యూన్సీలో ఒక్క ఈవెన్ సర్పంచ్ కూడా గెలవని అసోంటిది కేసీఆర్ గారు మా సీఎం ఉండగా ఇక్కడ కాంగ్రెస్ ఎంపీపీని ఎప్పుడు నిలబెట్టాను ఎంపీపీని కాంగ్రెస్ ఎంపీపీని తూప్రాన్లో. అది మేము చేసిన తప్ప. ఈరోజు నువ్వు మార్కెట్ కమిటీ ఇచ్చిన ఆయన ఎవరు? ఎప్పుడు వచ్చిండు కాంగ్రెస్లకు? ఆయన టీఆర్ఎస్ నుండి మేము ఇక్కడ ఎంపీపీ ఉంటే టీఆర్ఎస్లో అక్కడ ఎంపీపీ ఉండి మా మీద కేసులు పెట్టిస్తే మేము కేసులో తిరిగిన వ్యక్తికి నువ్వు ఇలా డబ్బులు తీసుకొని మార్కెట్ కమిటీ ఇస్తే నేనేమనాలి? అంటే నీకు ఎదురు లేదా? నిన్ను ఎవడేం చేయడా? ఏమన్నా నువ్వు మొనార్కువా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నీ అయ్యా జాగిరా? నువ్వు నియమిస్తే కానీ పదవులు రావా? ఎట్లా వచ్చినాయి వాళ్ళకి ముగ్గురికి? అదే కదా నీ కక్ష. నన్ను కాదని ఇచ్చిండు మహేష్ కుమార్ గౌడ్ గారు.